పెద్దపల్లి శాసనసభ్యులు మిత్రులు విజయ రమణారావు గారు, రామగుండం శాసనసభ్యులు మిత్రులు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా వరంగల్ జిల్లా నుంచి వచ్చేసిన మిత్రులు శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు ఎన్ఎస్యుఐ నాయకులు బల్మూరు వెంకట్ గారు, అదేవిధంగా సోదరిమణి మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు, అదేవిధంగా కరీంనగర్ శాసనసభ ఇన్ఛార్జిగా ఈనాడు బాధ్యతలు నిర్వహిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మిత్రులు వెల్చాల రాజేంద్రరావు గారు, వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్యమైన నాయకులు ఈ సమావేశంలో పాల్గొని నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసిన వేలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా మీకు అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు కరీంనగర్ జిల్లాకున్న ప్రాధాన్యత. ఈ కరీంనగర్ జిల్లా నుంచే మొదలైన తెలంగాణ మలి ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. ఆనాడు 2004 సంవత్సరంలో పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇతర ముఖ్యమైన నాయకులందరూ కలిసి, పెద్దలు జీవన్ రెడ్డి గారు అందరూ కలిసి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి సమావేశాన్ని కరీంనగర్ గడ్డ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఈ కరీంనగర్ జిల్లా ప్రజల యొక్క భావోద్వేగం, కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళకు కట్టినట్టుగా నాడు నాయకులు ప్రదర్శించడంతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిండ్రు. మీ మనసులో ఉన్న కోరిక, మీ పోరాటం నాకు తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తామని ఈ గడ్డ మీద నుంచే సోనియా గాంధీ గారు మనకు మాట ఇచ్చిండ్రు. ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయినా, తెలంగాణలో పార్టీ ఒడిదొడుకులను ఎదుర్కొన్న, కేంద్రంలో అధికారాన్ని కోల్పోయినా ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజల స్పందనను చూసి 2004లో మాట ఇచ్చిన సోనియా గాంధీ గారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నాయకులు, పెట్టుబడిదారులు ఎన్నో రకాలుగా అడ్డంకులు, అవాంతరాలు సృష్టించిన వాటన్నింటినీ అధిగమించి సర్వం త్యాగం చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్షను సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర రూపంలో మనకిచ్చిండ్రు. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్లమెంటులో ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, వివేక్ గారు, సురేష్ షెట్కర్ గారు, సుఖేందర్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, పెద్దలు జైపాల్ రెడ్డి గారు పార్లమెంటులో నిటారుగా నిలబడి కొట్లాడి పెప్పర్ స్ప్రేలను అడ్డుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టించిండ్రు. చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రజా తీర్పును శిరసా వహించి ప్రజా తీర్పులో భాగంగా ప్రజలందరూ కలిసి ఆయనకు ఓటేసినప్పుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ వారికి సంపూర్ణమైన సహకారాన్ని అందించారు. కానీ అంది వచ్చిన అధికార